అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్ష మెస్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం అంతా ఒక మొత్తం మీరు చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది ఫైర్ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గరుండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న డీటెయిల్డ్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్య అంటే ఎవరు ప్యానిక్ కావద్దు. ఎవరు కూడా లోపల ఎవరు లేరు, ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అందరు కూడా సేఫ్గా బయటికి వచ్చేసారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్లా కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమనంటే మీ ప్రాంతంలో ఉన్న మీ షాప్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు ఫైర్ సంబంధించిన ప్రికాషనర్స్ ముందస్తు నుంచే తీసుకోవాలి. ఎలాంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం మనం చూడవచ్చు ఇంకా ఫైర్ అక్కడక్కడ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్లీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మళ్ళీ మొత్తం డీటెయిల్డ్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్లీ అందరు స్పాట్లో ఉన్నారు కనుక జరిగిన డీటెయిల్కి కొంచెం సమయం తర్వాత జరిగిన కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.